తర్వాత ఇవాళంతా భారతదేశం అంతా రగిలిపోతుంది, ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుంటాం అనేటువంటి దీనికి అనేకమైనటువంటి ప్రశ్నలు మన ముందు తలెత్తున్నాయి. యుద్ధం వస్తుందా రాదా, వస్తే గెలుపు ఎవరిది? ఈ చర్చలో పాల్గొనడానికి తిరుపతిలో ఉండేటువంటి డాక్టర్ విండీస్ ఐఏఎస్ అకాడమీలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ అర్థవంతమైన చర్చ భారతీయులందరూ తరపున మీరు మాట్లాడుతున్నాం. దీంట్లో మన చర్చలో పాల్గొనడానికి ఈరోజు ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాలు బోధించేటువంటి డాక్టర్ విండీస్ ఐఏఎస్ అకాడమీ ఫ్యాకల్టీ కూడా మనతో పాటు ఉన్నారు. మీ విద్యార్థులు, ఇక్కడే అధ్యాపకులు, మీరు అదేవిధంగా ఇక్కడే పేరెంట్స్, మీరు కూడా అనేకమైనటువంటి డౌట్స్ వస్తాయి. ఈ డౌట్స్ మీరు కూడా తీర్చుకోవచ్చు. మరి దీంట్లో భాగంగా చర్చని ప్రారంభిస్తున్నాం. సార్, మీకు తెలుసు మరి ఐఆర్ ఫ్యాకల్టీగా ఈ విద్యార్థులకి ఇక్కడే వాళ్ళందరికీ కూడా మీరు రకరకాలైనటువంటి వీడియోస్ చేశారు. మరి అంతర్జాతీయ సంబంధాలు చూస్తున్నాం. ఇప్పుడు ఒక రియల్ సిచ్యువేషన్ మనంతా ఉన్నాం. యుద్ధం వస్తుందా రాదా, వస్తే గెలుపు ఎవరు అనేటువంటి టాపిక్తో ఇవాళ మనం వెళ్తున్నాం. ముందు యుద్ధం వస్తుందా రాదా అనేటువంటి చర్చకి మనం వెళ్లే ముందు అసలు మన దగ్గర ఉండేటువంటి ఇంతకుముందు యుద్ధాలు జరిగాయా లేవా అనేవి చాలా మంది తెలియకపోవచ్చు సామాన్య ప్రజలకు. కాబట్టి నేను అడుగుతున్నాను, ఇంతకుముందు వచ్చినటువంటి యుద్ధాలు ఏమైనా ఉంటే ఆ యుద్ధాలు ఏమేమి జరిగినాయి, ఆ యుద్ధాల్లో ఎవరు గెలిచారు, ఎలాంటి కారణాలు మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఖచ్చితంగా సార్, నమస్తే అండి. ఖచ్చితంగా మనం సార్ చెప్పినట్టు అసలు ముందు యుద్ధాలు జరిగినాయా లేవా, ఇప్పుడు యుద్ధం జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో ఎందుకంటే బైలాటరల్ రిలేషన్స్ ఉన్నాయి, మల్టీలాటరల్ రిలేషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ రాబోయే SCO సమిట్స్ ఉన్నాయి, UN సమిట్స్ ఉన్నాయి, వాటిలో మనం అన్ని డిస్కస్ చేస్తాం. సో ప్రస్తుతానికి మాత్రం మనం ఇండస్ వాటర్ ట్రీటీని మనం బ్యాన్ చేయడం, సిమ్లా అకార్డ్ని బ్యాన్ చేయడం, ఇవి చేసాం. ప్రస్తుతానికి వీసాస్ బ్యాన్ చేయడం, ఎన్వాయిస్ని ఆపేయడం, అది ఓన్లీ ఫర్ ద టైం బీయింగ్. సో యుద్ధం గురించి ముందు మనం మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మన హిస్టరీ తెలిసి ఉండాలి. ఎన్నిసార్లు మనకి వాళ్ళకి యుద్ధాలు జరిగాయి, యుద్ధాలు జరిగిన తర్వాత ఎవరు గెలిచినారు, అదే మేము ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే సార్ అడిగినట్టు. సో అక్టోబర్ 1947 మౌంట్ బ్యాటన్ ప్లాన్ గురించి మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఆ అంశం పైన ఫస్ట్ కాశ్మీర్ వార్ జరిగింది. అక్కడ కూడా ఎవరు గెలిచినారు, మన వారు. 1965 సెకండ్ కాశ్మీర్ వార్ జరిగింది. అక్కడ కూడా మనమే గెలిచినాం. తర్వాత బంగ్లాదేశ్, మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్ అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్, రెండు దేశాల మధ్యలో ఉన్నది మన దేశం. ఆఖరి భాగంగా బంగ్లాదేశ్ను కూడా మనం ఫ్రీడమ్ ఇప్పించాం. అదేవిధంగా న్యూక్లియర్ వెపన్స్ వచ్చిన తర్వాత మనకి న్యూక్లియర్ వెపన్ 1974లో వచ్చింది. దాని తర్వాత పాకిస్తాన్ వాడికి 1998లో వచ్చింది. దాని తర్వాత మనకి న్యూక్లియర్ వార్ జరగబోవాల్సింది, కానీ కార్గిల్ వార్లో న్యూక్లియర్ వార్ జరగకుండా 1-on-1 ఫైట్ చేయడం జరిగింది. అక్కడ కూడా మనమే గెలిచాం. సో ఇవి చూసే పెట్టిన తర్వాత మీకు ఏమర్థమవుతుంది అంటే ఖచ్చితంగా మనం గెలిచే అవకాశాలు ఉంటాయి ఇఫ్ వార్ కమ్స్. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, భారతీయుడిగా ప్రతి భారతీయుడు ఏం కోరుకుంటామంటే నా దేశం ఖచ్చితంగా గెలుస్తున్నట్టున్నాం. దీనికి చరిత్రే మనకు సాక్ష్యం. కాబట్టి ఎవ్వరూ భయపడక్కర్లేదు. ప్రతి భారతీయుడు మీరు ఏం కోరుకుంటున్నారో అదే జరిగింది కాలంలో, భవిష్యత్తులో అదే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మరి ఒక కాదు, ఖచ్చితంగా మనది గవర్నమెంట్ డిసిషన్. మరి ఏం చేస్తుంది, వ్యూహాత్మకంగా వెళ్తుంది భారతదేశం. మరి వెళ్ళేటప్పుడు మన దగ్గర నుండి బలాబలం చూసుకుంటాం కదా సార్ యుద్ధం అంటే. ఎందుకంటే సాధారణ పౌరులకి అనేకమైన డౌట్స్ ఉన్నాయి. సార్ భారతదేశంకి మనం గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. మన దగ్గర ఉండే బలాబలగాలు బయట అఫ్కోర్స్ కాన్వెన్షన్ కొంత ఉంటుంది, బయట పడే కొంత ఉంటుంది. మీకు తెలిసిన సమాచారాన్ని ఒక్కొక్క దాన్ని వివరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎస్ సార్, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మన దగ్గర ఉన్నవి 3 దళాలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ నేవీ. సో మనం కూడా చూసుకుంటే పాకిస్తాన్ అండ్ ఇండియా బోత్ ఆర్ సీ బేస్డ్ కంట్రీస్. వాళ్ళకు కూడా సీ రూట్ ఉంది, మనకు కూడా సీ రూట్ ఉంది. సో ఖచ్చితంగా వార్స్ జరిగేవంతా కూడా మనకు అందరికీ తెలుసు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో వార్ జరగకుండా వార్ జోన్ అని వార్ జరుగుతూ ఉంటాయి. ప్లస్ బార్డర్స్లో ఏదైతే LOC ఉందో అక్కడ మనకు వార్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్నల్ వార్స్, ఇప్పుడు కూడా పాకిస్తాన్ వాడు ఏమంటున్నాడంటే మీరంతా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అంటున్నారు. మనం కూడా అంటాం బలూచిస్తాన్ ఈజ్ ఎవర్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. సో అదంతా కూడా ఇప్పుడు అన్ని కూడాను 1 by 1 యాడప్ అవుతుంది. సో బలాబలగాలు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇండియా పైచులు. మన దగ్గర ఉన్న ట్యాంకర్స్, అదేవిధంగా ప్రొఫైల్డ్ ఆర్టిలరీస్, అదేవిధంగా రాకెట్ ఆర్టిలరీస్, ఏమి మీరు చూసుకున్నా గుర్తుపెట్టుకున్నాను, ఎగ్జామ్లో కూడా మీకు అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మన దగ్గర ఉన్న ఈ పవర్ఫుల్ ట్యాంకర్స్ లైక్ అర్జున్, అజయ, భీష్మ, వైజయంతి లాంటి పవర్ఫుల్
ట్యాంకర్స్ మన దగ్గర ఉన్నాయి. రైట్, ఎక్కడ చూసుకోండి ఇక్కడ ఇది కూడాను కాన్ఫిడెన్షియల్ కాదు, మనకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా. ఇంకా దీనికి మించి మన దగ్గర ఉన్నాయి, అది కూడా మనం గమనించుకోవాలి. సో స్టాటిస్టిక్స్ మీరు గమనించగలిగితే అన్ని కూడా పాకిస్తాన్ కన్నా మనకి ఎక్కువగా ఉన్నాయి. ఇన్ ద కేస్ ఆఫ్ ల్యాండ్ ఫోర్సెస్. కమింగ్ టు ద ఎయిర్ ఫోర్సెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. దీనిలోనే మనకి ఎక్కువ బలం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే రాఫెల్, మిరాజ్, మైకామ్, తేజస్, సుకోయి, మికామ్, జాగర్, నికామ్. ఇప్పుడు అందరూ అడుగుతారు, సార్ మన ట్యాక్స్ మనీ ఎక్కడ పోతుంది, ఎక్కడికి పోతుంది, ఎక్కడ పోతుంది? ఇక్కడికే పోతుంది. ఈ రోజు జనాలందరికీ అర్థమైంటుంది మన ట్యాక్స్ మనీ డిఫెన్స్ ఎందుకు అంత పెడుతున్నాం, $75 బిలియన్ ఎందుకు పెడుతున్నాం, ఎందుకు? ఇవన్నీ మనం చూపెట్టుకోవడానికి. ఎవరి దగ్గర లేని చినాక్, అసలు పాకిస్తాన్ వాళ్ళకి ఉందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. చినాక్ లాంటి ఫైటర్ జెట్స్, అలాగే బోయింగ్ అపాచీ AH-65E లాంటి పవర్ఫుల్ హెలికాప్టర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇట్ కమింగ్ టు అవర్ ఎయిర్ ఫోర్సెస్. ఇంకా మనం చూసుకుంటే పెనిన్సులర్ ఇండియా కాబట్టి అసలు పాకిస్తాన్ దాని దోపుల్లో కూడా మనకి రాదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫీల్డ్ స్ట్రెంత్ 293 ఉంటే వాళ్ళ దగ్గర జస్ట్ 121. ఇక్కడ మీరు ఎన్ని జీరోస్ ఉన్నాయి చూసుకోండి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లైక్ INS విక్రాంత్, అలాగే INS కివి మన దగ్గర 2 ఉన్నాయి, వాటి దగ్గర 0. తర్వాత సబ్మరీన్స్ చూసుకుంటే న్యూక్లియర్ అటాక్ సబ్మరీన్స్ ఉన్నాయి, హరిదామన్, హరియంత్ లాంటి పవర్ఫుల్ క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళ దగ్గర ఉన్న ఓన్లీ 8 డెస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్. ఎక్కడ చూసుకున్నా మందే పరిచయం. సో దీని విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. యుద్ధం వచ్చిందా రండి చూసుకుందామని ప్రతి ఒక్కడు అంటున్నాడు. కాకపోతే యుద్ధం రాకుండా డిప్లొమాటిక్ గా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఇప్పుడు మనం చర్యలు చేయడం మంచిది, అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక చిన్నది ఇదే సందర్భంలో ఇప్పుడు అంతా కూడా మనం టోటల్గా అందరి యొక్క చూపు ఎక్కడ ఉందంటే యుద్ధం వస్తుందా అంటే రావాలని కోరుకుంటున్నావా, మరి ఖచ్చితంగా అయితే గుణపాఠం చెప్తాం. మరి చెప్పే క్రమంలో మన బలాగాలైనటువంటి ఖచ్చితంగా పై చేయి ఉన్నాయి. చరిత్ర చూస్తే కూడా మనమే గెలిచాం. ఇదే సమయంలో దేశభక్తి సినిమాలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా గాజీ సినిమా చూస్తుంటాం. మీరు ఈ సందర్భంగా కూడా చూస్తుంటారు. మరి ఏ వరుస అది గాజీ సినిమా గుర్తుంది కదా మీకు? మనకు ఆ రోజు ఉండేటువంటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో 1971లో జరిగినటువంటి గుర్తుంటుంది మీకు. ఆ గాజీ అనేటువంటి దాని మీద స్టోరీ ఇచ్చిన చక్కని సినిమా మరి చూసాం. మరి ఏ విధంగా చూసినా, అటు ఆర్మీ చూసినా, నేవీ చూసినా, ఎయిర్ ఫోర్స్ చూసినా, దేంట్లో చూసినా అప్పర్ హ్యాండ్ ఉందమ్మా మందే, ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. ఇదే సందర్భంలో సార్ ఒక చిన్న డౌట్ వచ్చింది, మన విద్యార్థుల తరపున నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఓకే, ఇంకా ఇక్కడ మనం 2 కూడా న్యూక్లియర్ వెపన్ కంట్రీస్, 2 కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి దీని గురించి కూడా ఒకసారి నేను మీ కామెంట్ చెప్తే తర్వాత మాట్లాడుతున్నాను సార్. ఎందుకంటే సార్ 1998లో ఎప్పుడైతే పాకిస్తాన్ వాడు మీరు గమనిస్తే న్యూక్లియర్ టెస్ట్ చేశారు. 1974లో మనం చేసినాం. మీరు గమనిస్తే 1974కి ముందు ఇండియా పాకిస్తాన్కి 3 యుద్ధాలు జరిగితే 1998 తర్వాత ఒకే యుద్ధం జరిగింది. అంటే 1974 to 1998 మధ్యన మన దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, పాకిస్తాన్ వాడి దగ్గర లేదు. అందుకని నేను మూసుకుని కూర్చున్నాను లెటర్లీ స్పీకింగ్. రైట్, 1998 తర్వాత ఇద్దరు దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు యుఎస్ వాడు అన్నాడు, కార్గిల్ వార్లో ఎవరైతే ముందు న్యూక్లియర్ వెపన్ యూజ్ చేస్తారో ప్రపంచం అంతా అవతల దేశాన్ని సపోర్ట్ చేస్తారు. సో అందుకోసం ఈ టెర్రరిజం లాంటి పాకిస్తాన్ వాడు LETEIEM మనం చూసిన TRF ఇలా దొంగ చోటున మనకి పలువామా అటాక్ ఇవన్నీ చేయిస్తున్నాడు. సో ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్ పవర్ఫుల్ గా మనం చూసుకుంటే అవి ఎక్కడో తెల్లకంలా ఉన్నాం. మన దగ్గర ఉన్న మిసైల్స్ చాలా, మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన దగ్గర 5000 కిలోమీటర్స్ రేంజ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. లైక్ బ్రాహ్మోస్ చూసుకోండి, నిర్భయ, ప్రహార్, పృథివీ, అగ్ని 5 బ్యాచెస్ ఉన్నాయి. అదేవిధంగా K-15, K-4 వాడి దగ్గర ఉన్నదంతా 2500 కిలోమీటర్ పైన చేస్తే కూడా అడిగింది. సో అగ్ని 5 ఉంది మన దగ్గర. అవును సార్, 5000 కిలోమీటర్స్ రేంజ్. నెక్స్ట్ ఖాళీ వస్తుంది సార్, ఖాళీ వస్తుంది. అది 7500 కిలోమీటర్స్ ఇంటర్ కాంటినెంట్. సో మిసైల్స్ పరంగా చూసుకున్నా ఏం భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకోటి, అప్పుడు యుద్ధాలకి ఇప్పుడు యుద్ధానికి కూడా తేడా మనకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు జరిగిన 4 వార్స్ జరిగాయి. ఈ 4 వార్స్ ఒక్క వారు 1971లో జరిగిన యుద్ధం మాత్రమే దేనికోసం జరిగిందంటే మన కోసం జరగలేదు. కాశ్మీర్ ఇష్యూ కానీ, అలాగే మనకి మనకు ఉండే టైం బార్డర్ క్రాసింగ్ ఇష్యూలో జరగలేదు. దేనికోసం జరిగింది? బంగ్లాదేశ్ గుర్తు కోసం. అయితే అప్పుడు వార్స్కి 4 వార్స్కి ఇప్పుడు వారికి తేడా మీరు ఏమైనా వివరిస్తారా? ఖచ్చితంగా తేడా ఉంటుంది సార్. మాస్ స్కేల్లో యుద్ధాలు జరుగుతాయి, ఫిల్టరేషన్ జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇండస్ వాటర్ ఇప్పుడు వాటర్ వార్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ట్రేడ్ వార్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా వాళ్ళు
ఇంకా మీరైతే ఖచ్చితంగా మనం యుద్ధానికి వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం చూస్తే గతంలో జరిగింది ఏ కారణం వల్ల, అది బంగ్లాదేశ్ విమోచన పోరాటం కావచ్చు, లేదంటే కాశ్మీర్ ఇష్యూ, మిగతా 3 యుద్ధాలు కావచ్చు, ఇక్కడ ఇష్యూ గమనించింది ఇప్పటి వరకు జరగనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య పాకిస్తాన్ చేసింది. సివిలియన్స్ పైన దాడి చేయడం చాలా ఘోరమైన పని. ఇది మన భారతీయులకు రకమైన కాదు, ప్రపంచం మొత్తం ప్రతి దేశం కూడా తగిన గుణపాఠం చెప్పాలి ఉగ్రవాదాలకు అంటుంది. అందువల్ల ప్రపంచంలో పటంలో పాకిస్తాన్ ఏకాగ్రం మిగిలింది. అందుకే 1971 వారు కానీ 1999లో కూడా తన పక్షానికి వచ్చిన యుఎస్ఏ ఈ రోజు భారత పట్టణం నిలబడింది. ప్రధాన కారణం గమనించండి. అందువల్ల అది కూడా భారతీయులందరూ కూడా చెప్తున్నా, ఖచ్చితంగా మోరల్ సపోర్ట్, నైతిక మద్దతు ఎందుకుందంటే ఎప్పుడు భారతదేశాన్ని ఇవాళ ఒకప్పుడు ఈ పాకిస్తాన్ వెన్నట్టు ఉండేటువంటి అమెరికా కూడా ఇవాళ మన అంటుంది. అలాగే ఆఖరికి సౌదీ అరేబియా ఒక ఇస్లామిక్ కంట్రీ అయినా కూడా ఈ రోజు ఏం ఆలోచిస్తుంటే భారతదేశాన్ని వెన్నంటుంది. ఇటీవల చూసాం మనం యుఎస్ఏ నుంచి జైపూర్కి ఇప్పుడే ల్యాండ్ అయింది, యుద్ధ విమానాలు దిగుతున్నాయి. సో అలాగనే మనం చూసినట్లయితే ఇటలీ అలాగే మనకి ఇజ్రాయెల్, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా సమర్థిస్తున్నాయి. ఎందుకంటే సమర్థించకపోతే ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబడతాయి. సివిలియన్స్ పైన, అమాయకుల పైన ఈ ఉగ్రవాద దాడిని ఏ దేశం సమర్థించడం ఇది ప్రధానమైన కారణంగా ఇంతకుముందు యుద్ధాలకి ఇప్పుడు యుద్ధాలకి మనం గమనించుకోవాలి భారతీయ పౌరులందరం కూడా. అలాగనే మనం చూస్తే స్ట్రాటజిక్ వార్ స్టార్ట్ అయింది. స్ట్రాటజిక్ వార్ అంటే ఎందుకంటే మనం చూసే ఎప్పుడేమో, ఎందుకంటే ఈ రోజు మన భారత ప్రభుత్వం అనేది ఎంత వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుందంటే సింధు నది ఉండేటువంటి నీటి ఒప్పందాన్ని అర్థాంతరంగా రద్దు చేస్తుంది. నీ దిక్కును కూడా చెప్పుకోమని చెప్పిన ఒకే మాట. ఎస్, ఎందుకంటే ఇలాంటి దాంతో ఈ రోజు ఎడారిగా మారిన పరిస్థితి పాకిస్తాన్కి వచ్చింది. ఇది వ్యూహాత్మకమైనటువంటి యుద్ధాలు. ఇలాంటివి ఆర్థికమైన సంక్షోభం వస్తుంది, ఆదాయ సంక్షోభం, మొత్తం ఎవ్రీథింగ్ వాట్ నాట్, తాగునీటి సమస్య, ఎవ్రీథింగ్ వచ్చేస్తున్నాయి. మరి సో ఇలాంటి వాటితో మీరందరూ కూడా ఆలోచించండి. దేశాభిమానం అందరికీ ఉంది. చాలా థ్యాంక్స్ చెప్తూ మనమంతా ఒకటే, యూనిసాన్, ఒకే గొంతుతో భారతీయులంతా ఒకటే, కులాలు లేదు, మతాలు లేదు, మనంతా భారతీయులం. ఖచ్చితంగా మన భారత మాతకి చేయంటూ భారత మాతకి ఈ తీసుకునేటువంటి దానికోసంగా భారత ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి చర్యకి మనంతా కూడా మద్దతు పలుకుతూ జై భారత్.